మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో నవంబర్ మాసంలో ధనుసు రాశి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. నవంబర్ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏంటి? ఓవరాల్ గా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? నెల 2025 సంవత్సరం నవంబర్ మాసం ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి అయితే ప్రతి మాసంలో ఎలా అయితే ఉంటుందో ఈ మాసంలో కూడా అలానే ఉంటుంది. కొంత భిన్నంగా ఉంటుంది. మామూలుగా చూసినట్టయితే ఓవరాల్గా చూసినట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు. స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా మిశ్రమ ఫలితాలు అనేది చెప్పొచ్చు. అయితే స్త్రీలకి కొంచెం ఒక ఎక్కువ పై భాగంలోనే చేయి ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఈ ధనుస్సు రాశిలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మామూలుగానే చిరాకు, మందబుద్ధి ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. దీంతోపాటు మొండితత్వం, మూర్ఖత్వం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దీంతోపాటు మంచితనం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వీటితో పాటు మాట మీద నిలబడే తత్వం, మాట పడని తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి ఏదైనా పని అప్పచెప్తే కూడా త్వరగా చేసేటువంటి తత్వం, సూక్ష్మంగా ఆలోచించే తత్వం ఉంటుంది. వీరిని చేసుకుని వారు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. ఇంకొకటి ఏంటంటే వీరిని చేసుకోవాలంటే ఒకటే దానికి, ఒకటే బాధకి, ఒకటే భారీకి, ఒకటే విధి విధానానికి అలవాటు పడి ఉండాలి. వీరు ఏంటంటే చెప్పి వెళ్ళాలి, చెప్పులు వేసుకు వెళ్ళాలి. ఎలా అయితే ఉంటుందో అదే విధంగా వీరు ఎలా అయితే ఉండాలి అని వీరు అనుకుంటారో అదే విధంగా ఉన్న వారికి మాత్రమే వీరు సహకరిస్తారు. లేదు అంటే కనుక వారికి వెళ్ళి కన్నుగోరు ఎత్తి చూడరు. కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరితో రిలేషన్షిప్ డేంజరస్. ఎవరంతా అనుగుణంగా ఉండరు. ఎట్లా అంటే ధనుసు రాశి వారు ఉన్నారనుకోండి, వారు ఎలా అయితే చెప్పాలో వాడు సీఎం అయినా, పిఎం అయినా, కలెక్టర్ అయినా సరే ఖచ్చితంగా ఈ ధనుసు రాశి వారు ఎలా అయితే చెప్తే వింటారో ఆ రకంగా చెప్తే వాడు ఉండాలి. లేకపోతే వారి దగ్గరికి ఉండరు. వీళ్ళు ఆస్తులు అంతస్తులు చూడరు. కష్టపడి సంపాదించుకుంటారు. రూపాయి కూడబెట్టుకుంటారు. అంతే తప్పితే ₹1,00,00,000 వచ్చినాయని చెప్పేసి అని అందరం ఎక్కరు. వీళ్ళు ఎంతలో ఉండాలో అంతలో ఉంటారు. కాబట్టి ధనుసు రాశి వారు దొరకడం అదృష్టం. వీరు చెయ్యి అస్తవై చాలా మంచిది. వీరితో బోని మంచిది. ఎవరికైనా రోగాలు, నొప్పులు, జబ్బులు ఏమైనా ఉంటే వీరి చేత టాబ్లెట్స్ కానీ, సిరప్లు కానీ తీసుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. డాక్టర్స్గా చేసుకుంటే ఆ డాక్టర్ అనేటువంటి వారు ధనుసు రాశి వారు అయి ఉన్నారంటే కనుక అది మల్టీ స్పెషల్ కాదు, ఇంకా హైబ్రిడ్ హైపర్ స్పెషల్ హాస్పిటల్ అవుతుంది. కాబట్టి ఆ డాక్టర్ని ఎవరు కూడా ఓడగొట్టుకోరు, పోగొట్టుకోరు. కానీ వీరు అలాంటి రంగాల్లో ఉంటే కనుక చాలా బాగుంటుంది. స్టాటిస్టిక్స్ కానీ, కోడింగ్ కానీ, హెచ్ఆర్స్ డిపార్ట్మెంట్లో కూడా వీరికి రాణిస్తారు. ఏదైనా జాబ్లో ఉంటే కూడా ఇలాంటి డిపార్ట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఇక వీరికి వ్యాపారం, గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారాలు వీరికి అందుబాటులో ఉంటాయి. చాలా బాగుంటుంది. ఏదైనా మైనింగ్ లేదంటే కనుక ఇక ఈ మైనింగ్లే కాకుండా వీరు ఏదైనా షేర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. అందులోనూ ఈ నవంబర్ మాసంలో మొదలుపెట్టినట్టయితే కనుక చాలా బాగుంటుంది. అయితే వీరికి అన్ని రకాల వనరులు కలిసి వస్తేలా ఉండదో అదే రకమైనటువంటి వనరులు ఈ మాసంలో మొదలు పెట్టుకున్నట్టయితే కనుక బాగుంటుంది. వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. అలానే వీరితో ఉండేటువంటి వారు కానీ, వీరితో మలిగేటువంటి వారు కానీ వీరికి అనుకూలంగా ఉన్నంత వరకు వీరు బాగుంటారు. అనుకూలంగా లేరంటే వీరు రాక్షసులు. కాబట్టి వీరి యొక్క స్ట్రెస్ అంతా ఎదుటి వాళ్ళ మీద చూపిస్తారు. ఎక్కువ బలం అనేది ఉండదు. బండ వంటి వీరికి కండబలం కాదు, గుండె బలం కాదు. అలానే వీరికి ఎక్కువగా ఉండేటువంటి ఫ్రెండ్స్ బలం అనేది తక్కువగా ఉంటుంది. వీరు చాలా తక్కువ మందితో మాట్లాడతారు, తక్కువ మందితో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇలాంటి వ్యక్తి దొరకడం అనేది అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎదుటి వ్యక్తులకి. ఇందులో స్త్రీ అయినా పురుషులైనా. ముఖ్యంగా వచ్చేసి ధనుసు రాశి స్త్రీలు. ఈ ధనుసు రాశి స్త్రీలు ఎలా ఉండాలి అంటే కనుక అనుకూలంగా ఉండాలి అందరికీను ఈ మాసం మొత్తం కూడా. అలానే కోపం తెచ్చుకోకూడదు. కోపం తెచ్చుకుంటే నష్టపోయేటువంటి తత్వం కనపడుతుంది. అలానే వీరికి ఒకటానికోటి ప్రాబ్లం, సమస్య ఏదైతే ఉందో ఇది ఏమనుకుంటారంటే నాకేదో పట్టి పీడిస్తుంది, నాకేదో ఇబ్బంది కలుగుతుంది అనుకుంటున్నారు. కాదు, వీరిలో ఉన్నటువంటి ఆలోచన విధానం. వీరు మొండిగా, మూర్ఖంగా ఏదైనా పని చేయాలనుకుంటే అష్టదిబ్బందులు ఎడ్డబోతున్నాయి, నాకు కాళ్ళకేదో అడ్డం పడుతుంది, నేను ఏ పని చేయలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. ఆలోచన ఎక్కువ. చిన్నది కూడా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు సెంటిమెంట్ పరంగా పైనుంచి ఏదైనా పడిపోతే కూడా సెంటిమెంట్ పరంగా ఆలోచిస్తారు వీళ్ళు. ఎవరైనా తుమ్మితే కూడా సెంటిమెంట్గా ఆలోచిస్తారు వీళ్ళు. అలాంటి సెంటిమెంట్ ఏం అవసరం లేదు. మూఢనమ్మకాలు అన్నీ ఉన్నాయి, సెంటిమెంట్లు ఉన్నాయి. కానీ చిన్న విషయాల్లో కూడా సెంటిమెంట్కి పోయేటువంటి అవసరం లేదు. అందులో ముఖ్యంగా స్త్రీలకైతే కొత్తగా ఏదైనా బట్టలు కొనుక్కోవాలన్నా కూడా ఈరోజు బాగుందా లేదా అంటే ఏదైనా వస్తువు కొనుక్కున్నా కూడా ఈరోజు మంచిదో కాదో, ఎవరైనా తుమ్మిది మంచిదో కాదో, కింద పడితే ఏదైనా తెచ్చింది మంచిదో కాదో అన్నట్టు వీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు చిన్న విషయాల కనుక. అవన్నీ పట్టించుకునే అవసరం లేదు. అలానే పాత స్నేహితులు కానీ, పాత కొలీగ్స్ కానీ, అలానే పాత సంబంధించిన చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కూడా, శ్రేయోభిలాషులు అందరూ కూడా మీ వద్దకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడో కాళ్ళు ఏళ్ళు అన్నీ ఇరిగిపోయేసి దూరమైనటువంటి బంధువులు ఉంటారు. అంటే కాళ్ళు ఏళ్ళు ఇరగడం అంటే
కాళ్ళు ఏళ్ళు దూరం చేసినట్టు బంధువులు ఉంటారు కదా, అట్లా అనమాట. అలాగా మీ వద్దకు వచ్చేటువంటి శుభకార్యాల వల్ల కావచ్చు, ఏదైనా ఆరోగ్యం బాలేదని కావచ్చు, ఏదైనా వ్యత్యాసం కావచ్చు, ఆ డబ్బు కోసం కావచ్చు, ఆస్తులు భాగాలు కావచ్చు, లేదంటే మీతో మాట్లాడిన అభిమానం, ప్రేమ, అనురాగం ఇలాంటివి ఉండొచ్చు. విడిపోయినట్టు బంధాలను కూడా కలుసుకునే దానికైతే ఈ మాసంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వారు ఎక్కడో ఉన్నారు, మర్చిపోయినారు మీరు కూడా. కానీ అలాంటి వారు కూడా మీ వద్దకు వచ్చి కూర్చొని మాట్లాడేసి సానుకూలంగా ఎలా ఉన్నారు ఏంటని వ్యత్యాసంగా మాట్లాడుకునే విధానం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు కూడా ఉండండి. మీరు తప్పించుకుపోయేదానికనో, నేనేంది వాడితో మాట్లాడేదని బొలుపుతోనో, లేకపోతే ఉంటుంది కదా ఇంక ఈగో తత్వంతోనో మనం చూపించే అవసరం లేదు. కాబట్టి వారు వచ్చినారు అంటే కనుక శత్రువునైనా ప్రేమించేటువంటి గుణగణాలు అన్ని కూడా ఈ యొక్క రాశిలో ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వారికి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడుకుంటే సరిపోతుంది. ఏదైనా వారి వలన ఒక్కొక్కరి వల్ల అయితే ఖచ్చితంగా మీకు ఏదైనా మంచి జరిగేటువంటి అవకాశం, అదృష్టం కూడా కనపడుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి సదుపాయం కూడా కనపడుతుంది. కాబట్టి మనం మాట్లాడడం వల్ల పోయే తప్పేం లేదు. కాబట్టి ఆ విధంగా చూసుకోవాలి. ఇకపోతే విదేశీయానం ప్రయత్నం అయితే ఖచ్చితంగా అవుతుంది. 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే విదేశీయానం సరిపోయిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఫిజికల్ డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే బాడీ చెకప్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా పెట్టుకుంటే కనుక డిసెంబర్లో కావచ్చు, జనవరిలో కావచ్చు, 2026 జనవరిలో అయినా సరే విదేశానికి చదువుకోవడానికి వెళ్ళేటువంటి అవకాశం, అదృష్టం రెండు కలిసి వస్తాయి. అలానే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలిసి వస్తాయి. పంట భూములు పండించుకునే దానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా సరే రైతుగా మారడానికి, రైతుగా పంటలు పండించడానికి కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి అదృష్టంగా చెప్పొచ్చు. అలా కాకుండా ఇంకా కూడా వీరికి విదేశీయానం అన్నీ ఉన్నాయి, పెళ్లి చేసుకునే దానికి అదృష్టం కూడా ఉంటుంది. కాబట్టి వీరికి వచ్చేటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, చాలా రకాల అయినటువంటి సానుకూలటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా చూసుకోవాలి. అన్ని రకాలుగా ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతా అంటే మాత్రం ధనుసు రాశి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అనేది ఉండదన్నమా. వీళ్ళకి వేరే లెవెల్ అన్నమాట. ఈ మాసంలో పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా అవుతుంది. అయితే ఇంత ముందు అలా పెళ్లి చేసుకొని అన్న వారు కూడా పెళ్లికి లొంగేటువంటి అవకాశం, పెళ్లి చేసుకుంటా అని చెప్పేటువంటి అదృష్టం కూడా ఉంటుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా. నేను చెప్పే రెమెడీస్ ఏంటంటే పెళ్లి ఒక్కసారి కూడా కాని వారికి మాత్రమే, అంటే పుట్టిన తర్వాత ఒకసారి పెళ్లి చేసుకోవాలి. కాబట్టి ఆ ఒక్కసారికి మాత్రమే చెప్తా. నేను రెండోది చేసుకుంటా, నేను ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా అంటే అవ్వదు. అలాంటి వాటికి మన రెమెడీ పనిచేయవు. అలానే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న సమస్య ఎట్లా అంటే కనుక ఈ గ్రహాలు చూసాము, వాస్తు చూసాము, అలానే అన్ని రకాలు బాగున్నాయి, పాజిటివ్ అయింది. కానీ దశలు కూడా బాగున్నాయి. కానీ మన జాతకం అంతా బాగుంది, ఏ గురువు చూపించినప్పుడు బాగుంది అంటున్నారు. కానీ మనం ఎదగలేకపోతున్నాం. ఎక్కడ లోపం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఉంటుంది. మనతో పాటు ఉండేవాళ్ళ, మన శ్రేయోభిలాషుల, మన ఫ్రెండ్సా, మన కొలీగ్సా, మనల్ని నమ్మేవాళ్ళ, మన ఇంట్లో వాళ్ళ, మన చుట్టాల, మన బంధువుల, కొత్తగా వచ్చిన కోడల, కొత్తగా వచ్చిన అల్లుడా, ఎక్కడో దగ్గర ఏదో మార్పు వస్తుంది. మనిషి మారుతూనే మనిషి మారిపోతేనే కాదు. ఈ మార్పు ఏంటంటే ఈ రోజుల్లో చెడు క్రియలు కూడా చాలా ఉన్నాయి. హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగల్ముఖి, భానుమతి, యక్షిన్ లాంటి విద్యలు చాలా ఉన్నాయి. స్పిరిట్ లాంటి ప్రేయర్స్ కూడా చాలా ఉన్నాయి. వీటి వల్ల మనిషిని ఎదగడానికి కాదు, మనిషిలో ఉన్నటువంటి భావోద్రేకాలకి, మనిషిలో ఉన్నటువంటి ఎదుగుదలని తుంచేసేలాగా ఉన్నాయి. వారి వైపే వలుచుకునే దానికి ఉండేది. మరొకటి ఏంటంటే వశీకరణ కాకుండా కూడా వశీకరణ చేసి ఈ చాదవులు లాంటివి చేసుకుని వశపరుచుకోవడం. వేరేవారి భార్య కావాలి, వేరేవారి భర్త కావాలి, ఎవరో భార్య కావాలి, ఎవరో భర్త కావాలి, లేకపోతే కనుక ఏదో అమ్మాయి మీద లైన్ వేయటమో, అబ్బాయి మీద లేయటమో. ఒక తల్లిదండ్రులు ఉంటారండి, ఒక పాపని గారంగా పెంచుకుంటారు. ఆ అమ్మాయి 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు వచ్చింది పెంచుకున్న తర్వాత ఎవడో దౌర్భాగ్యుడు వచ్చేసి ఆ అమ్మాయి మీద వశీకరణ చేసేసి ఆ వశీకరణ చేసి ఆ అమ్మాయిని లాక్కుపోతాడు. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి? అలాంటి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ జాతకాల్లో ఉన్నవండి. మన దరిద్రానికి దగ్గర ఉంటాయి. మన పిల్లల్ని మనం పోషించుకుంటాం, కానీ వాళ్ళు అలా అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా వాటన్నిటికీ పరిష్కార మార్గాలు చూసుకోవాలి. మంచి గురువుని ఎంచుకోవాలి. ప్రతి చిన్న విషయానికి జాతకం పనికిరాదు. కాబట్టి ఇలాంటి క్రియలు చాలా జరిగినవి ఉంటాయి, ఇలా జరగని ఉంటాయి. వాటిలో సిమ్టమ్ ఏంటంటే కోపం ఎక్కువ రావటం, అలసటగా ఉండటం, ఎక్కువ తినలేకపోవటము, ఏ చేద్దాను ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బందం అవుతుంది. ఇవన్నీ జాతకాల్లో ఉన్నవండి. మనకు జరిగినటువంటి క్రియ వల్ల అలా ఉంటాయి. ఇలాంటి విద్య వల్ల జరుగుతాయి. కాబట్టి ఏమో మనకు తెలియదు, ఎవరు శత్రువు ఎవరు మిత్రులు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, మనం కలియుగంలో ఉన్నాం. కాబట్టి మంచి గురువుని ఎంచుకోండి. లేదంటే కనుక మన ఆఫీస్కి సంప్రదించవచ్చు. మనం కూడా అవన్నీ కూడా చేసేదానికి ఉంది. కాబట్టి మనం సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మనం కూడా చేసేదానికి ఉంటుంది. ఈ విధమైనటువంటి సదుపాయాలు మన దగ్గర ఉంటాయి. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. తస్మాత్ జాగ్రత్త. మనల్ని షాడోని కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు. జాతకం అనేది ప్రపంచం, జాతకం అనేది ప్రకృతి, జాతకం అనేది వైకనిత్యం, అది వేరు. కానీ ఇలాంటి క్రియ కావాలని మనం చేయించుకోం. కాబట్టి అది విషయం లాంటిది, ఎదుటి వారు చేసేదానికి ఉంటుంది. కాబట్టి ఎవరు ఏంటి అనేది పక్కన పెట్టేసి ఇలాంటి అఫైర్స్ పెట్టుకోవడం కలిసి రాదు, ఇలాంటి క్రియలు వాళ్ళు కలిసి రాదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గర సంపాదించుకోవాల్సిందే. మనకి లేదు గురువు గారు మరి ఎన్ని చెప్పారు కదా, మరి మీరు చూడగలుగుతారంటే కనుక ఖచ్చితంగా చూసేదానికి సిద్ధంగా ఉన్నాము. మన ఆఫీస్ నెంబర్కి ఉంది, కాల్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి సంప్రదిస్తాము. వారి పరిష్కార మార్గం చూపించడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. అయితే ఈ యొక్క ధనుసు రాశిలో పుట్టినటువంటి
కలిగినటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో వీరు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలంటే ఏ దిక్కును చూడాలనుకుంటే కనుక వెస్ట్ నార్త్ సైడ్ చూసుకుంటే ఖచ్చితంగా వీరికి మంచి సంబంధం కుదురుతుంది. అలానే కనుక స్త్రీలు ఎవరైనా పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలనుకుంటే కనుక వెస్ట్ సౌత్ లో కనుక వీరికి ఖచ్చితంగా మంచి సంబంధం కుదురుతుంది. అలానే కనుక వీరికి పూర్వీకుల ఆస్తులే కాకుండా ధనధాన్యాలు కూడా వీరికి ఆస్తుల భాగాలు కూడా ఎప్పటి నుంచి గొడవలు అవుతున్నటువంటి భాగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది 15వ తారీఖు తర్వాత మాత్రం ప్రయత్నం చేయాలి. దాంతోపాటు వీరు పనికిరానటువంటి విషయాల్లో ఆలోచన ఎక్కువ చేయకూడదు. అలా చేయడం ద్వారా బ్రెయిన్ కి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎక్కువ ఫోన్ ల్యాప్టాప్స్ కూడా ఎక్కువ వాడకుండా ఉంటే మంచిది వీరి మాసం మొత్తం కూడా. దాంతోపాటు వీరు ఆరోగ్య సమస్యలు కనుక సైనస్ కావచ్చు, అలానే బ్రెయిన్ కి సంబంధించింది కావచ్చు, అలానే హార్ట్ కి సంబంధించింది కావచ్చు, లంగ్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే కొంతమందిలో ఈ రాష్ట్రంలో కొంతమందిలో అయితే కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. వేడివేడిగా పాలు తాగడం కానీ, వేడివేడిగా ఇంగువ ఎక్కువ పాలలో వేసుకొని తాగడం కానీ, లేదా కర్పూరం వాసన చూసుకోవడం కానీ అలాంటి చేయాలి. టేస్టింగ్ సాల్ట్ అసలు వాడకూడదు. టేస్టింగ్ సాల్ట్ అజినోమోటో అనేది వీరు ఈ మాసం మొత్తం కూడా వాడకపోవడం చాలా మంచిది. అలాంటి ఆ సమస్యలు రాకుండా ఉంటాయి. దానితో పాటు వీరు పంచతులసి అని ఉంటుంది. పంచతులసి అంటే బ్రాండ్లో దొరికేటువంటి షాపుల్లో, పచారీ షాపుల్లోనో మెడికల్ షాపుల్లో దొరికేటువంటి పంచతులసి అది కాదు. ఆ తులసి కాకుండా పంచతులసిలో ఏదో రకమైన కృష్ణ తులసి, రామ తులసి, అలానే సీత తులసి ఇలాంటి వాటిల్లో ఏ తులసి ఉన్నా కూడా తులసి మొక్కని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ తులసితో కనుక వీరు టీగో కాఫీయో వేడిలో ఆ తులసి వేసుకుని నిమ్మకాయ పిండుకొని తాగినట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి లంగ్స్ ప్రాబ్లం కావచ్చు, ఆరోగ్య సంబంధించిన కావచ్చు, లేకపోతే లివర్ ప్రాబ్లం, లివర్ ఫ్యాట్ ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా తగ్గిపోయేదానికి ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయాలి. దానితో పాటు వీరు ఇంకా కూడా భార్యాభర్తల వచ్చిన ఎడబాటు దూరం ఉంది అనుకుంటే కనుక 12వ తారీఖు తర్వాత ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే పని అయితే కనుక ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారే ఒక తలకాయ ఇలాగా 2 అంగుళాలు దించేసి సరే నాదే తప్పు అయిపోయిందమ్మా అని చెప్పేసి అని, లేదా నాదే తప్పు అయిపోయింది అని చెప్పేసి భార్య అన్నా కూడా ఇద్దరు ఒక రకంగా ఉంటారు. వీరి మధ్యన కనుక ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా వీరి సాపరంలో నిప్పులు పోసినట్టే. బాగా మల్ల మాడేటువంటి నిప్పులు వారి కాపంలో పోయారంటే కనుక ఎవరో ఉండరు. వీరి తరపున మాట్లాడేవాళ్ళు, వాడి తరపున మాట్లాడేవాళ్ళు, ఈ అమ్మాయి ఏముందమ్మా ఉంచుకోమ్మా జాగ్రత్తమ్మా అని చెప్తే అదే జాలిగా. వీరికి రామరక్ష కాదు, అది రాక్షస రక్ష అనమాట. కాబట్టి భార్యాభర్తలు ఎడబాటు ఉన్నా కూడా, పిల్లల మధ్య ఎడబాటు ఉన్నా కూడా ఈ ధనుసు రాశి వారు ఒక్కరే కూర్చొని వారందరితో మాట్లాడి ఎంత సమస్యనైనా సరే వారి దృష్టికి తెచ్చుకొచ్చుకుంటే ఆ పరిష్కార మార్గంగా వారు చేయగలుగుతారు. ఎంత గొప్పదైనా సరే వీరికి అవకాశం ఇస్తే సాధిస్తారు. అంతేగాని వెంటబడితే గనక కుక్క వెంటబడినట్టే ఉంటుంది కాబట్టి అది పిచ్చి కుక్క అంటారు. కాబట్టి అలాంటి పనులు చేయకూడదు. ధనుసు రాశి వారికి అవకాశం ఇవ్వండి. నమ్మదగినట్టుగా వ్యక్తులు కాబట్టి వారికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా సాధించి చూపిస్తారు. ఎవరి తరం కాంది, ఎవరు చేయలేంది ధనుసు రాశి వారు సాధిస్తారు. అంటే మానవుడే మహనీయుడు అని చెప్పేసి అని ఒక పాట ఉంటుంది. ఆ పాటలో భూమి మీద నుంచి ఆకాశానికి నిచ్చెన ఒకటి వేస్తూ ఉంటారు అనమాట. ఆ పాటలో హనుమంతుల వారు వీళ్ళంతా కలిపేసి నిచ్చెన వేస్తారు. మానవుడే మహనీయుడు అని చెప్పేసి అని నిచ్చెన వేస్తూ ఉంటారు. ఆకాశానికి కూడా అందుకోగలుగుతారు. రాకెట్ అవసరంలా నిచ్చెనతో కూడా ఆకాశానికి అందుకోవచ్చు మెట్ల ద్వారా. అలాంటి మంచి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వాళ్ళల్లో ఒకరెవరయ్యా అంటే ఈ ఒక ధనుసు రాశి వారే. కాబట్టి అలానే సైన్సిస్టులుగా కూడా వీరు బాగా పనికొస్తారు. కాబట్టి నావీ ఇలాంటి వాటిలో, మిలిటరీ వాటిల్లో కూడా వీళ్ళు వైట్ కాలర్ జాబ్గా ఫైట్ చేయడానికి కాదు, వైట్ కాలర్ జాబ్ సలహాదారుడుగా పనిచేస్తారు. కాబట్టి అలాంటి వాటిలో జాబులు ఏమైనా ఉంటే ప్రయత్నం చేయొచ్చు. కోడింగ్ లాంటి వాటిల్లో వీరు ప్రయత్నం చేయొచ్చు. కొత్తగా జాబులు వచ్చేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నా. కొత్తగా జాబ్ వచ్చేసి వీరికి 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే జాబ్ కూడా మీకు మంచి జాబ్ వచ్చేటువంటి అదృష్టం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా వీరికి తొలగిపోయేలా ఉంటుంది. ఎక్కడో ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ వీరికి చాలా సానుకూలంగా ఉన్నాయి. ఈ అదృష్టం మిస్ అయిందంటే మళ్ళీ రాదు. కానీ ఈ యొక్క రాశి వారు ఒక్క పని చేయాలి. ఎన్ని చెప్పుకున్నా కూడా ఏ రాశి వారికైనా సరే ఒకటి ఉంటుంది. అది ఏమిటయ్యా అంటే చెడు వ్యసనం. ఈ రాశి వారికి ఉండదు. కామన్గా ఏంటంటే బానిసవరు, ఏ దానికి బానిసవరు. ఈ రాశిలో మనం అనుకుంటాం చాలా సెన్సిటివ్ అని, లేదు, చాలా మూర్ఖంగా, చాలా మొండిగా ఉంటారు వీరు. ఎక్కడైనా సరే వెళ్ళొద్దు అంటే వెళ్ళరు, చేయొద్దు అంటే చేయరు, వద్దు అనుకుంటూ వెళ్ళరు. కాబట్టి వీరిలో ఏదైనా సరే దూరమైనా కుంగిపోరు, దగ్గరైనా పెద్ద ఆనందపడరు. కాబట్టి వీరు ఎలా ఉండాలో అలా ఉంటారు. కాబట్టి వీరికి అలానే చెడు వ్యసనం, ఏదైనా సిగరెట్ తాగటమో, లేకపోతే చుట్టలు తాగటమో, లేకపోతే డ్రగ్స్కి అలవాటు అవటమో, లేకపోతే మందుకు బానిస అవటమో, క్లబ్లకు వెళ్ళటమో, పబ్లకు వెళ్ళటం, అమ్మాయిల చుట్టూ అబ్బాయిల చుట్టూ, లేకపోతే ఏదో ఒక రకమైన చెడు అలవాట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఎవరో ఒక నెత్తిని చేతులు పెట్టడమో ఇలాంటి అలవాటు ఏదైనా ఉంటే, అలాంటివి ఉండవు వీళ్ళకి. కామన్గా ఉన్నాయి అంటే కనుక ఈ మాసంలో అలాంటి అలవాట్లు ఏదైనా ఒకటి మానుకున్నారా అంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పింది ఫలిస్తుంది వాళ్ళకి. ఒక్క అలవాటు మానుకొని చూపించండి, ఖచ్చితంగా నేను చెప్పిన పరిహారం పడిస్తుంది. ఈ మాసంలోనే
ఎదిగేదానికి తొలి అడుగు అనేది ఈ మాసంలో మొదలవుతుంది 14వ తారీఖు తర్వాత. ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు అది. అయితే దీని తర్వాత అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి ఏ రంగంలో ఉన్నటువంటి ఈ ధనుసు రాశి వారైనా సరే పరిహార మార్గాలు ఉంటాయి. ఆ పరిహార మార్గాలు ఉన్నా కూడా ఇంకోటి, సినీ రంగం రాజకీయ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారు ఎవరైనా ఉన్నా కూడా వారికి కూడా అదృష్టం ఉంటుంది. సినీ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే అవకాశాల కోసం కాళ్ళు అరిగిపోయేలాగా, చెప్పులు తెగిపోయేలాగా, హై హీల్స్ చెప్పులు అరిగిపోయేలా కూడా తిరుగుతూ ఉంటే కనుక వారి అందరికీ కూడా ఈ మాసంలో 12వ తారీఖు తర్వాత 22వ తారీఖు లోపు, అంటే ఈ 10 రోజుల లోపే వారికి మంచి సానుకూలమైనటువంటి అదృష్టం ఏర్పడుతుంది. అది వారికి సన్నిహితుల ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రయత్నం చేయొచ్చు. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే, అంటే వీరు పురుషులైతే సలహాదారులే, స్త్రీలు అలా కాదు, వాళ్ళ గాంభీరం, వారు సింహం అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే స్త్రీలు రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితే అనుగుణంగా ఎవరినైతే మీరు తిడతారో ఖచ్చితంగా వారి నుంచి మీకు మెప్పు పొందేలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తిట్టకండి. పాత రోజుల్లో తిట్టి ఉండి వద్రాబాబు నీతో నా సంసారం, వద్రాబాబు నీతో నాకు సమాసం అని చెప్పేసి పక్కెళ్ళిపోతారు. నాకు ఈ పార్టీ వద్దు, ఈ జనాలు వద్దు, నాకు వద్దు, ఎందుకంటే వీళ్ళు చేసిన పని అంతా వాళ్ళ మీద చేసుకుంటారు. అలాంటి వాళ్ళని తిట్టి వెళ్ళినా కూడా వాళ్లే మళ్ళీ వచ్చి మిమ్మల్ని బతిలాడి తీసుకెళ్లేటువంటి అదృష్టం ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాత్రం మీరు వద్దనుకోవద్దు, ఇది మీకు అదృష్టం అని చెప్పొచ్చు. మొండిగా మూర్ఖంగా వెళ్ళకండి. ఆ అదృష్టం ఉంది కాబట్టి వెళ్ళండి. వెళ్తే ఈసారి ఎవరు మిమ్మల్ని టచ్ చేయలేరు. కాబట్టి మీ వెనక గురువులు ఉన్నారు, ఈసారి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. దానితో పాటు ఎక్కడైనా సరే పదవులు ఇస్తామని పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి, డబ్బు ఇస్తామని పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే వీరు వెళ్ళరు, తీసుకోరు, గుళ్ళ ప్రసాదం కూడా తీసుకోరు, ఎవరైనా చూస్తే మొహమాటం ఉన్నమాట వీళ్ళకి. కాబట్టి అన్ని కూడా ముందుకు వెళ్ళండి. అన్ని చేస్తే కూడా వాళ్ళ వెనక ఒక గురువు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఖచ్చితంగా మంచి పని కోసమే చేయండి ఏదైనా సరే. దాంతోపాటు ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి జరగాలనుకుంటే, ఏ రంగంలో ఉన్న వారికైనా బాగుపడాలని లక్షణాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఒక చెడు అలవాటు అనేది వదిలివేయాలి. దాంతోపాటు ఇంకా మనకి చెడు అలవాట్లు ఉన్నా, ఇంకా మనకి ఎంత చేసినా ముందుకు రాకపోతున్నా కూడా కొన్ని రకాల వస్తువులు మన దగ్గర మంత్రోచ్చారణ చేసి ఉన్నాయి, అవన్నీ కూడా మనకి చెప్పేద్దాం. అలానే ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ యొక్క రోజ్ వాటర్ని ఫుడ్ లో తినొచ్చు, అలానే ఫేస్ వాష్ చేసుకోవచ్చు, వాటర్ వేసుకొని తాగొచ్చు. ఈ రోజు వాటర్ వల్ల వారికి చాలా మంచి జరుగుతుంది. లోపల ఉన్నటువంటి బ్లడ్, వారికి బ్లడ్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఇది లంగ్స్ ను మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది వారికి ఎక్కువగా. అలాంటి వారందరికీ కూడా ఈ రోజు వాటర్ తాగడం వల్ల మంచి జరుగుతుంది. దాంతోపాటు ఇది ఎవరికైనా సరే చెడు ప్రయత్నాలు జరిగినాయి, నాకు ఏ డబ్బు రావట్లేదు, ముందుకెళ్ళినా అవ్వట్లేదు గురువు గారు అంటే కనుక ఇది మనకు అత్తరు ఉంటుంది. ఈ అత్తరు మంత్రోచ్చారణ చేస్తుంటుంది. ఇది రాసుకుంటే కనుక డబ్బులు, ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి. దీనితో పాటు ఆరావళి కాటుక, మన ప్రేక్షకులకు అందరికీ తెలిసిన విషయాలు మన దగ్గర ఉండేవి. మనం అందరికీ కూడా మంత్రోచ్చారణ చేసి సరసమైన ధరల్లోనే ప్రేక్షకులకు అందజేస్తున్నాము. మనకి కిరాణా షాపులు కానీ లేదా పచారీ షాపులు కానీ లేవు. అది ఏంటంటే బిజినెస్ పరంగా కాదు, మంచి చేద్దాం, మన వంతు సాయంగా చేద్దాం. అలానే ఫ్రీ అయితే ఎవరు ఇవ్వరు కదా. ఇప్పుడు మనం ఎవరు కూడా ఏది ఫ్రీ ఇవ్వరు. అలాంటిది నేను సరసమైన ధరల్లోనే మన ప్రేక్షకులు అందరికీ కూడా మంచి జరగాలనే సంకల్పంతో మంత్రోచ్చారణ చేసి మనం ఇస్తున్నాం. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని. అలానే ఆరావళి కాటుక చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, మగవారి కంటికి పెట్టుకునే అవసరం లేదు, తలకి కాలికి పెట్టుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా రాసుకోవచ్చు. దీని ద్వారా మనలో ఉన్నటువంటి ఉత్తేజం పెరుగుతుంది, ఆవేశం తగ్గుతుంది, ఆలోచన విధానం పెరుగుతుంది, అలానే నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది, పిల్లల్లో అయితే ఎదుగుదల ఉంటుంది. అలానే మనకి జాబులు నాకు వెసులుబాటు కావాలి, నాకు ఏదైనా ముందెళ్ళట్లేదు, ఏ జాబ్ సక్సెస్ అవ్వట్లేదు, నాకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పెద్ద ప్రాబ్లం ఉంది, మా పైన మేనేజర్ మమ్మల్ని తింటున్నాడు అని చెప్పేసిన వారందరూ కూడా ఈ స్ఫటికమాల వేసుకుంటే జాబులు వెసులుబాటు ఉంటుంది, అన్ని రకాలుగా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు తులసిమాల ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా ఉంటే, నాకు ఆలోచన విధానం బాగుండాలనుకుంటే కానీ, ఉండ చీకటి డబ్బు సంపాదించుకోవాలి, నాకు కొత్త ఆలోచన రావాలి అనుకుంటే ఇంకొక అమ్మాయికి లైన్ వేద్దాం, ఇంకొక అబ్బాయికి లైన్ వేద్దాం కొత్త ఆలోచన కాదు, ఎలా లైన్ వేద్దాం అని కొత్త ఆలోచన కాదు, బాగుపడేదానికి, మనల్ని నమ్ముకునే వాళ్ళని పోషించుకునే దానికి ఉండేటువంటి ఆలోచన రావాలనుకుంటే తులసిమాల, మన మాత తులసిమాల వేసుకుంటే కనుక ఖచ్చితంగా వస్తుంది. దాంతోపాటు నరదిష్టి, నరఘోష, శత్రుభయం అన్ని కూడా పటాపంచలైపోతాయి మన కియామాల వల్ల. ఈ కియామాలకి మనం బ్రాండ్ అంబాసిడర్ కాదు, బ్రాండ్. కాబట్టి ఈ కియామాల ధరించుకుంటే కనుక శని దోషాలు, శుక్రుని దోషాలు, అన్ని దోషాలు కూడా, నవగ్రహ దోషాలన్నీ కూడా మనకి చిటిలో తగ్గిపోతాయి. దాంతోపాటు వైజయంతి మాల, భార్యాభర్తల మధ్య ఎడబాటు, మనం అనుకున్నాం ఇందాక పరీక్షన్స్ లో, భార్యాభర్తల మధ్య ఎడబాటు కానీ మూడో వ్యక్తి వస్తే కానీ మూడో వ్యక్తి కాకుండా మాల వేసుకోవచ్చు. ఈ మాల వేసుకుంటే కనుక ఖచ్చితంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేదానికి బాగుంటుంది, కలకాలం వద్దులేదానికి, ప్రేమానురాగాల ఆప్యాయతలు అన్ని ఉండేదానికి బాగుంటుంది. దాంతోపాటు మన దగ్గరకి సోపులు కూడా ఉన్నాయి. ఈ రకమైనటువంటి సోపులు కనుక వాడినట్టయితే భర్తకి హిప్నటిజం అయింది, ఎవరో ఎఫ్ఐఆర్లో పడిపోయాడు,
భార్యకి ఎఫెక్ట్ హిప్నటైజ్ అయింది, భార్యకి తెలియకుండానే బయటికి వెళ్ళిపోయింది, పిల్లలు మాట వినట్లేదు, వాళ్ళకి తెలియకుండా ఈ సోపు వాళ్ళ వాష్రూమ్లో పెట్టేసేయండి, ఈ సోపు రాసుకోమని చెప్పేయండి. ఈ సోపు వాడటం వల్ల అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతే, వారి మీద చెడు ప్రయోగాలు చెడు ప్రయత్నాలు జరిగినా కూడా చిటికలో తగ్గిపోతే ఈ సోపు వల్ల. దాంతోపాటు అష్టదిబ్బందులు ముడుపు ఇది. ఈ ఎవరికైనా మనకి పనులు అవ్వకుండా డబ్బులు రావట్లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా జాతకంతో సంబంధం లేదు, జాతకం బాగుంటుంది, మనకు పనులు అవ్వవు, కానీ వాళ్ళందరికీ కూడా అష్టదిబ్బంది ముడిపిది. ఈ ముడుపు వాటర్లో వేసుకొని కాచుకొని ఆ వాటర్ని సేవ్ చేసుకొని ప్రతిరోజు కూడా కొన్ని వాటర్ మనం స్నానం చేసి నీటిలో వేసుకొని కనుక స్నానం ఆచరిస్తే మనకున్నటువంటి అన్ని రకాల అష్టదిబ్బందులు కూడా తొలగిపోతాయి. అలానే మనకి వీటితో పాటు సాంబ్రాణి, ఈ సాంబ్రాణి మంత్రోచ్చారణ చేసింది. దీంట్లో 21 రకాల మూలికలు ఉంటాయి. ఇది మనం ఇంట్లో వేసుకోవాలి, ఇంట్లో వేసుకొని గంట కొట్టాలి. గంట కొట్టేది ఏంటంటే మన యూట్యూబ్లోకి వెళ్ళి గంట కొట్టడం కాదు, ఇంట్లో పౌడర్ ఇది సాంబ్రాన్ని వేసుకుంటూ వేరే సాంబ్రాన్లో కలుపుకోవచ్చు. ఇది వేసుకుంటూ ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది, ప్రశాంతంగా ఉంటుంది, అశాంతి లేకుండా ఉంటుంది, ఆర్థిక రకమైన ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. ఇది సాంబ్రాన్ని పొగ వేసేటప్పుడు ఇంట్లో ఈ దేవుని దగ్గర ఉండే గంట కానీ లేదా స్టీల్ దాటి మీద ఉన్నటువంటి ఏదైనా పెట్టి కొడితే టంగ్ టంగ్ అని మోగాలి. ఆ గంట కొట్టింటే కనుక ఇంట్లో నెగిటివిటీ పోతుంది. దాంతోపాటు ఇంటికి అష్టదిబ్బందుల ముడుపు, ఈ యొక్క అష్టదిబ్బందుల ముడుపు కట్టడం వల్ల మన ఇంటికి ఏదైనా చేతబడైనా, ఇంట్లో అన్యూన్యంగా లేకపోయినా, చెట్టుకొకలు గుట్టుకొకలు అవుతున్నా, అసలు ఇంట్లో కొట్టుకుంటున్నా కూడా ఈ ముడుపు సింహద్వారాన్ని కట్టుకొని రోజు కనుక దీన్ని ధూపం వేస్తే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. మన యోగాలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో ప్రశాంతం, అంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దీనితో పాటు ఎవరైనా మా ఆయనకి బాడీ మీద చేయించారండి అంటే, మా ఆయనకి తల మీద కూడా చేయించేశారండి, బాడీ మీద ఎవరైనా మందు పెట్టేశారని అన్న వారికి షాంపూ ఆయన తెలియకుండా బాతుల్లో పెట్టేసేయండి. ఈ షాంపూ వాడటం వల్ల ఏ బాడీ మీద జరిగినా, ఎలాంటి చెడు జరిగినా, గండాలేమైనా ఉన్నా, ఎవరు కన్ను పడకుండా ఈ తల మీద షాంపూ వాడుకుంటే ఎవరి కళ్ళు పడకుండా ఉంటాయి. ఎటు హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ ఎవరో కొట్టుకుపోతున్నారు అనుకుండా పంజరంలో చిలకలా కాకుండా ఉంటుంది. అప్పుడు ఏమైందంటే భర్త దూరమేరనుకో చిలుక ఎటువైపమ్మ అనే పాట వస్తుంది అనమాట. అందుకని అలా కాకుండా ఇది రాసుకుంటే మంచి సానుకూల వాతావరణం దొరుకుతుంది. దానితో పాటు హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం వలన, తెలియక అప్లై చేసుకోవడం వల్ల భర్త నా మాట వినట్లే, భార్య నా మాట వినట్లే అని వల్ల వాళ్ళ మీద డౌట్ ఉంది అనుకుంటే కన్నా ఎవరిని ఏమనొద్దు, ఈ హెయిర్ ఆయిల్ తీసుకుపోయి ఇవ్వండి, ఏదైనా హెయిర్ ఆయిల్ కలిపి ఇవ్వండి. ఇది రాసుకోవడం వలన ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్ని రకాలుగా కూడా ఇంకా మీరు లేకపోతే జీవితం లేదండి అనే స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి ఏ హెయిర్ ఆయిల్ మనం మంత్రోచ్చారణ చేసిస్తాం. కాబట్టి ప్రజల వద్దకి సరస్వతి ధరలు ఇస్తున్నామంటే ఊరకిస్తే ఏది ఏది కదబ్బా, మనకు ఊరకైతే రావు కదా, మంత్రం అయితే చేస్తా, అది ఇవైతే ఊరక రావు కదా. అందుకని చెప్పేసని వ్యాపారం అయితే కాదు, ఇది ప్రజలకు మంచి చేద్దామనే సంకల్పం. దాంతోపాటు వ్యాపార సంస్థల్లో దిష్టి దోషాలు ఉంటాయి. ఎవరో వచ్చి సబ్బా ఏం అమ్ముతున్నారండి వ్యాపారం అనగానే దిష్టి తగులుతుంది, ఇక రెండో రోజు వ్యాపారం ఉండదు, తోలుకుంటూ ఉండాలి అంటారంటప్పుడు మనకి ఇది ఉంటుంది. ఈ మాయాజల్ వ్యాపార సంస్థల్లో పెట్టుకుంటే కనుక దిష్టి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి, మన వ్యాపారానికి చల్లగా సాగుతూ ఉంటుంది అనమాట. అలానే ఇవన్నీ కాకుండా మనకి ఇంకా వేరే వస్తువులు కూడా ఉన్నాయి, వారి సమస్యను బట్టి మన వస్తువులు ఉంటాయి. ఇవన్నీ కూడా జాతకాల్లో ఉండవు, ఇవన్నీ కూడా వేరే జరిగిన క్రియలు కాబట్టి దీనితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. అలానే ఈ ధనుసు రాశి వారు మాసం మొత్తం కూడా ఏదైనా ఒక బుధవారం కానీ గురువారం కానీ శనగలు అని ఉంటాయి, ఈ శనగలు లేదా బఠానీలు అని ఉంటాయి, అవి గుడాలుగా వండేసి ఏదైనా సుబ్రహ్మణ్య స్వామికి కానీ, అయ్యప్ప స్వామి వారికి కానీ, లేదా వినాయక స్వామి వారికి కానీ నైవేద్యం పెట్టాలి. ఏదైనా బుధవారం లేదా గురువారం ఒక్కసారి పెడితే చాలు. అలానే వినాయక స్వామి వారి దగ్గర గలికా బెల్లం నైవేద్యం పెట్టాలి, అవి పెట్టలేని వారు ఇవి పెట్టుకోవాలి. ఇక తనకి తాను గుమ్మడికాయ దిష్టి తీసుకోవాలి, అద్దం ముందు నిలబడాలి, బట్టలు వేసుకునే ఉండాలి, బట్టలు వేసుకొని అద్దం ముందు నిలబడేసి ఒక గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టుకొని కాల్చుకొని, ఆ గుమ్మడికాయ కర్పూరం ఉండగానే మంగళవారం లేదా శనివారం రోజు చేయాలి, ఏ సమయమైనా పర్లా, స్నానం చేసిన చేయకుండా పర్లా, మంచి గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి అద్దం ఎదురుగా నిలబడేసి తనకి తానే ఇలాగ దిష్టి తీసుకోవాలి. దిష్టి తీసుకొని ఆ గుమ్మడికాయ దూరంగా తీసుకుపోయి ఎక్కడైనా పగలగొట్టాలి, పగలగొట్టినట్టయితే కనుక మంచి జరుగుతుంది. తర్వాత కాల్యం మంగళకుంటే సరిపోతుంది. నెల మొత్తంలో ఒక్కసారి చేసినా చాలు, ఇది ఏ మంగళవారం లేదా ఏ శనివారం చేసినా చాలు. ఇలాంటి పరిహారాలు చేసుకుని ధనుసు రాశి వారు కూడా ఈ 2025 సంవత్సరంలో స్టాంపింగ్ వేసుకోవచ్చు. విదేశాలకు కాదు, నేను కూడా బాగుపడుతున్నాను, నాకు నేను సంకల్పించుకున్నాను, నాకు నేను దీక్ష తీసుకున్నాను, నాకు నేను గోల్ రీచ్ అవ్వాలి అనుకునే వాళ్ళని కూడా చేసుకోవచ్చు. మరొక మాట చివరిగా ఈ యొక్క ధనుసు రాశి వారు ట్రావెలింగ్ లాంటి వ్యాపారాలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి వ్యాపారాలు కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఈ యొక్క నవంబర్ మాసంలో ఇన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పుడు ఇంకా దొంగ స్వామిని నమ్మి వెళ్ళేసి మోసపోకుండా మంచి గురువులు లేకపోయినా పర్లా మీకు మీరుగా చేసుకునే దానికి అవకాశాలు కల్పించాను. కాబట్టి ఈ విధంగా చేసుకునే అదృష్టవంతులు అవ్వాలి. ఎవరికి అదృష్టం వచ్చినా గురువు గారికి ఖచ్చితంగా కూడా డొనేషన్ చేయాల్సిందే. ఓకే, జై శ్రీమన్నారాయణ.